ఈరోజు పలానా జరిగింది కదా, అందుకే ఈరోజు నేను ఆశీర్వదించను అని చెప్పి దేవుడు ఎక్యూజ్ చేయండి. నా టైం అయిపోయింది. గత సంవత్సరం నుండి టైం ఫాలో చేస్తానండి నేను. హల్లెలూయా. ఎందుకంటే అమెరికా వెళ్తే 15 నిమిషాలే వాక్యం చెప్పాలంట, అరగంటలోనే వాక్యం చెప్పాలంట. నా టైం అయిపోయింది కనుక నేను ఒకే ఒక మాట చెప్పి ముగిస్తాను. లోపల ఎంతో మెసేజ్ ఉన్నదో నేను చెప్పను. ఇంకా యేసు ప్రభు వారు కిందకి దిగి వంగి ఇలాగా రాస్తున్నారు కదా, ఆ రాసే క్రమాన్ని చూసినప్పుడు ఆయన ఏది పట్టుకొని రాస్తున్నారంటే, ఆయన చేతివి కర్ర పట్టుకొని రాస్తున్నారా, రాయి పట్టుకొని రాస్తున్నారా, సొత్తు పట్టుకొని రాస్తున్నారా? హలో, ఆయన ప్రేమతో రాస్తారు కదండి. ఏమండి, వారికి అర్థం అవ్వట్లేదు ఆయన యేసయ్య, ఆయన దేవత దేవుడు అనే సంగతి. వాళ్ళు నిజంగా ధర్మశాస్త్ర ఉపదేశకులు అయితే, వాళ్ళు నిజంగా పరిచయలు అయితే, వారు నిజంగా శాస్త్రులే అయితే సర్దుకెళ్ళి అక్కడ ఎలాగలేరు. ఒకవేళ అలా అయితే వారు ఖచ్చితంగా నిర్గమాకాండాన్ని ఒకసారి చూసే ఉండాలి. యాక్చువల్గా ఉంటారా లేదా? ఉంటారు కదా. ఏమండి, మీరు నిర్గమాకాండం మీరు తీయకూడదు. ఆ యొక్క 20వ అధ్యాయం నుంచి మీరు చూసినట్లయితే 8వ అధ్యాయంలో ఒకసారి 25-35లో ఒకసారి మీరు చూసినట్లయితే అక్కడ ఏమని రాయబడుతుంది అంటే, దేవుని యొక్క వ్రేలు ద్వారా ఆ యొక్క రాతి పలకల మీద దేవుడు ఏం రాశాడంటే పదాజ్ఞలు రాసేయడం ఉంటుంది. హల్లెలూయా. ఏమండి, కింద ఫుట్నోట్లో మీరు చూసినట్లయితే దేవుని వ్రేలు అని క్లియర్గా ఉంటుందండి. ఆయన అక్కడ రాష్ట్రం వాళ్ళు ఏం అర్థం చేసుకోవాలంటే ఈయనే సర్వశక్తిమంతుడైన దేవుడు అని అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకోలేకపోతారు. రెండో విధానం ఏంటి అంటే, ఏమండి మీరు అది ఎప్పుడన్నా ఆ యొక్క బిట్టిని ఎప్పుడన్నా మీరు సీన్లో చూసారండి? హలో, ఆయన రాయల సీన్లో చూసారా? ఆవిడ వెనకాల ఉంటుందిగా, వాళ్ళందరూ రాళ్ళు పట్టుకొని చంపాలని ఆ యొక్క సీన్ ఉంటుంది కదండి. కానీ యాక్చువల్గా ఆ సీన్ వేరు, బైబిల్లో ఉన్న సీన్ వేరు. ఏమండి, ఆయన అది రాస్తా ఉన్నప్పుడు ఆ రాస్తా ఉన్న స్థలం ఏంటి అంటే అది దేవుని మందిరం. హల్లెలూయా. దేవుని మందిరంలో ఆయన వంగి ఆ కింద మంచిగా ఎలాగైతే ఇక్కడ టైల్స్ ఉన్నాయో అలా మంచి రాయిగా ఉన్న ఆ రాయి మీద రాస్తున్నాడు. అప్పుడు వారికి ఏమర్థం అవ్వాలంటే ఆ రోజు సీనాయి పర్వతం మీద రాతి మీద రాశాడు, మళ్ళీ ఇక్కడ కూడా రాస్తున్నాడు. ఈయన సర్వశక్తివంతుడైన దేవుడు అనే విషయం వారికి అర్థం అవ్వాలి. కానీ అది అర్థం అవ్వకుండా ఇంకా ఆయన్ని నేను చంపేస్తాను అని చూస్తున్నాను. ఏమండి, సెల్ఫ్ రైచియస్నెస్ ఎక్కువైపోయిందండి వాళ్ళకి. అంటే అర్థం ఏంటంటే నేను పాపం చేయలేదు కదా, నువ్వు పాపం చేశావు అని ఇలా పాయింట్అవుట్ చేసే విధానం మనుషులు మానేసుకోవాలి. హల్లెలూయా. ఏంటి, మీరు ఎవరన్నా సరే మీ సహోదరుని ప్రేమించి ఇది చేయొద్దు అని గద్దించవచ్చు, కానీ వాళ్ళు పాయింట్అవుట్ చేసి వాళ్ళ తీర్పు తీర్చడానికి వీలు లేదు. యూ కెన్ రిబ్యూక్ దెమ్ బట్ యూ మస్ట్ నాట్ జడ్జ్ దెమ్. వాళ్ళకి తీర్పు తీర్చకూడదు. తీర్పు తీర్చడం వేరు, రెబ్యూకింగ్ వేరు. సో మొత్తం మీద ఇదంతా అయిపోయింది. ఆ విధంగా వారు రక్షకుడు అనే విషయాన్ని, లేకపోతే ఈయన సర్వసృష్టికర్త అనే విషయాన్ని గమనించలేదు. యేసయ్య ఎప్పటికీ కూడా వేదన పడుతున్నారు లోపల. అరే, ఇప్పుడు కూడా నన్ను గ్రహించలేకపోతున్నారు అని వేదన పడతా ఉన్నాడు. ఏమండి, యేసు ప్రభు వారి కింద రాస్తా ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తా ఉన్నారండి? రండి, అక్కడ వాక్యాన్ని మీరు చదవట్లయితే రాళ్ళన్నీ పాడేసి దే ఆర్ గోయింగ్ 1 by 1 ఒక్కొక్కళ్ళు నెమ్మదిగా వెళ్ళిపోతున్నారంట. ఏమండి, ఈయన రాస్తా పైకి లెగిచి ఈయన ఏమంటున్నాడు, అమ్మా నిన్ను ఎవరైతే అక్యూజ్ చేశారో వారందరూ ఎక్కడున్నారు, వారు ఏమైనా నిన్ను అన్నారా అంటే ఈవిడేముంది, ఏమండి ఇంగ్లీష్ బైబిల్ ఏముందంటే నో సార్ అని అన్నారు. లేదండి యజమానుడా, లేదండి మాస్టర్ గారు అని అన్నారు. ఏమండి, ఈ మాటని చదువుతున్నప్పుడు దేవుడు ఒక విషయాన్ని నాకు గుర్తు చేశాడు. ప్రభువా, నా చుట్టూ మీ యొక్క ప్రొటెక్షన్ ఉండాలి, నా చుట్టూ మీ శక్తి ఉండాలి, నా చుట్టూ మీ అభిషేకం ఉండాలి ప్రభువా అని మనం ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాం. ఏ రకరకాలైన దురాత్మ శక్తులు, సాతాను శక్తులు వెంటాడుతా మనుషుల్ని పాడు చేస్తాయో ఆ యొక్క సాతాను గారి గర్జించి సింహం వల్ల ఎవరు నిండుదలా తిరుగుతున్నారు ప్రభా, ఐ వాంట్ యువర్ ప్రొటెక్షన్ లార్డ్ అని చెప్పి ప్రభా నన్ను మీరు నడిపించారు ప్రభా అని ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవుడు ఒక నూతనమైన ఇన్స్పిరేషన్ ఇస్తున్నాడండి మీ అందరికీ చెప్పమని. అది ఆల్రెడీ ఇచ్చిన ఇన్స్పిరేషన్ నేను దేవుడు మీతో పంచుకుంటున్నాను. ఏంటి అంటే, యాజ్ జీసస్ ఈస్ రైటింగ్ యువర్ స్టోరీ,
దేవుడు నీ జీవిత కథను రాస్తా ఉన్నాడు. ఆయన వంగి రాస్తా ఉన్న సమయంలోనే నీ శత్రువులు వారు తోకముడుచుకొని పరిగెడతా ఉంటారు. దేవుడు మళ్ళీ తిరిగి లేచి నేను యుద్ధం చేస్తాను అని చెప్పి ఆయన కత్తి పట్టుకొని నీ శత్రువు మీద గెలవలసిన పని లేదు. నీ జీవిత గాథని, లేకపోతే నువ్వు నీ ఫ్యూచర్ లో నువ్వు ఏమవుతావో అనే విషయాన్ని ఆయన వంగి రాస్తా ఉన్న సమయంలోనే శత్రువులందరూ ముట్టుమాయమైపోతారు. హల్లెలూయా. ఏ రకమైన బాధలు అయితే ఉన్నాయో ఆ బాధలన్నీ కూడా 100% నేను విడిచెడి బయటికి పోతాయి. హల్లెలూయా. కానీ ఒక్క పని నువ్వు చేయాలి, ఆ స్త్రీ ప్రభు దగ్గరికి ఎలాగైతే తేబడిందో అక్కడ నీవు కూడా ఆయన పాదాల దగ్గరికి తేబడాలి. హల్లెలూయా. ఇంకొక మంచి జాబ్ పార్ట్ అయిన ఆపర్చునిటీ లేకపోతే ఆఫర్ ఈవిడ సంపాదించింది. ఏం తెలుసండి? మొదటి ప్రశ్న, అసలు ఈవిడికి మారు మనసు పొందాలనే ఆశ అసలు ఉందా? లేదు. అది రైట్. పోనీ ప్రయత్నం అయితే ఏమన్నా ఉందా? లేదు. మార్చుకుందాము అనే ఆలోచనలు ఏమన్నా ఎక్కడన్నా కనబడుతున్నాయా ముందు? లేదు. లేదు. అసలు ఆ టెంపుల్లోకి వెళ్ళడానికి మామూలు స్త్రీలకి అవకాశం లేదండి. అక్కడ కొన్ని డివిజన్స్ లో ఉంటుందండి టెంపుల్. ఇప్పుడు మనందరం అంటే ఒకే దానిలో కూర్చుంటున్నాం, కానీ కొన్ని ఆవరణము, పరిశుద్ధ స్థలం, అపరిశుద్ధ స్థలం లాగా కొన్ని వాటికి జెంటైల్స్ ఒక దగ్గర ఉండాలి, తర్వాత లేవీలు ఒక చోట ఉంటారు, తర్వాత కొంతమంది యాజకులు లోపలికి వెళ్ళి చేస్తూ ఉంటారు. ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి 7 నెలల్లో లోపలికి వెళ్ళి తన యొక్క పని చేసుకొని అకార్మెంట్ చేసి బయటకు వస్తాడు. సో దిస్ ఇస్ బిగ్ స్టోరీ, ఒకటి నేను చెప్పట్లేదు. సో ఆ యొక్క లోపలికి వెళ్ళడానికి అవకాశము లేని, ఎటువంటి ఆశ కూడా లేని స్త్రీని పట్టుకొని తీసుకొచ్చేసి, ఒక విధంగా చెప్పాలంటే వారు తెలియకే దేవతలకు ఆహారం పెట్టారు, వారు తెలియకే ఆయనకి ఆహారం పెట్టారు, వారు తెలియకే ప్రభు యొక్క తండ్రి అయిన దేవుని యొక్క చిత్తం ఏంటి అంటే ఆ యొక్క ప్రియ కుమారుడిని నలగొట్టి ఆయన ఇష్టమయ్యారు అనే చిత్తాన్ని తెలియకే వారు చేశారు అన్నట్టుగా వీరికి తెలియకే ఈయన్ని తీసుకొచ్చి రైట్ హీరో దగ్గర పాడేశారు. హల్లెలూయా. ఏమంటే మనందరం కూడా ఈ రోజు వి ఆర్ అట్ ద రైట్ ప్లేస్. హల్లెలూయా. మనం సరైన స్థలంలో ఉన్నాము, సరైన వ్యక్తి దగ్గర ఉన్నాము, సరైన హీరో దగ్గర ఉన్నాము. హల్లెలూయా. సంతోషించి ఆనందించాలి. సో మీ యొక్క ఆలోచన, మీ యొక్క ఉద్దేశము ఈ నూతన సంవత్సరంలో దేవుడు మాట్లాడుతూ మాట ఏంటి తెలుసండి? డోంట్ వేస్ట్ యువర్ టైం. హల్లెలూయా. మీ సమయాన్ని వృధా చేసుకోకూడదు. మీ సమయాన్ని ఉపయోగించండి ప్రభు దగ్గర. హల్లెలూయా. మీ పని చేయండి, మీ ఉద్యోగం చేయండి, మిగిలిన సమయం ఏదైతే నిద్రపోతారో నిద్రపోండి, ఆహారం తింటారో ఆహారం తినండి, మిగిలిన సమయం దేవుని దగ్గర గడపండి. హల్లెలూయా. అందరూ కూడా ఈ మాట మీరు చెప్పుకోవాలండి. లార్డ్ యూజ్ మీ ఫర్ మై పర్పస్. లార్డ్ ప్రభువా, నా ఉద్దేశం ఏమై ఉందో, నేను ఎందుకైతే ఈ భూమి మీద ఉన్నానో ఆ ఉద్దేశం నా జీవితంలో నెరవేర్చండి ప్రభువా. ఒక రోజు ఒక ఆయన ఆఫ్రికాకి వెళ్తున్న ఒక మిషనరీ వచ్చి ఒక స్కాట్లాండ్ అనే ప్రాంతంలో నుంచొని, అయ్యా నేను ఆఫ్రికా అనే ప్రాంతానికి వెళ్ళాను, నా ఉద్దేశాన్ని నేను తెలుసుకున్నాను, అక్కడికి వెళ్ళి నేను మిషనరీగా సేవ చేస్తున్నాను. ఈ స్కాట్లాండ్ లో అనేక మంది ధనవంతులు ఉన్నారు, దేవుని కోసం పని చేయాలనే వారు ఉన్నారు. ఎవరన్నా సరే స్కాట్లాండ్ దేశానికి వచ్చి పరిచయం చేస్తారా అని అడుగుతుంటే అక్కడ కూర్చున్న వాళ్ళందరూ 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు ముసలోళ్ళు. ఏంటి ఎవరు చెప్తారండి పరిచయం చేయడానికి? ఇప్పుడు యవనస్తులే చేయట్లేదు. అలాంటి సమయంలో ఎవరో లేని సమయంలో అక్కడ కీబోర్డ్ వాయిస్తున్న ఒక వ్యక్తి దగ్గర ఒక చిన్న కుమారుడు ఉన్నాడు, ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు. ఆ పిల్లవాడు అన్నాడు, ఈయన ఇలా అడుగుతున్నాడు, ఈస్ దేర్ ఎనీవన్ టు ప్రీచ్ గాడ్స్ వర్డ్ ఇన్ ఆఫ్రికా అని అడుగుతున్నాడు. అడుగుతుంటే ఈ చిన్నపిల్లవాడు ఆ యొక్క ఆర్గన్ దగ్గర నుంచి లేచి అన్నాడు, I am there here అని చెప్పి అన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళందరితో మర్చిపోయింది, ఏంటి ఇలా అంటున్నాడేంటి అనుకున్నారు. అప్పుడు అక్కడున్న ఆ యొక్క ఆఫ్రికాలో పరిచయం చేస్తున్న అతను, ఈ స్కాట్లాండ్ అతను ఏమన్నాడు, అమ్మా నువ్వు చిన్నపిల్లవాడు కదా, నువ్వు చేసిన పని ఏంటంటే నువ్వు మంచిగా చదువుకున్న తర్వాత బికమ్ ఏ మెడికల్ డాక్టర్, ఒక మంచి డాక్టర్ అయిన తర్వాత నువ్వు ఒక మిషనరీ డాక్టర్గా ఆఫ్రికా వాళ్ళకి వైద్యం చేయడానికి వెళ్దిగారమ్మా అంటే, సరేనండి మాస్టర్ గారు అన్నాడు. చక్కగా చదువుకున్నాడు, డాక్టర్ అయ్యాడు, ఆఫ్రికా వెళ్ళాడు. ఆ వ్యక్తే డేవిడ్ లివింగ్స్టన్. హల్లెలూయా. డేవిడ్ లివింగ్స్టన్ came to know about the purpose of his life. తన
జీవిత ఉద్దేశం ఏంటో కనుగొన్నాడు. అక్కడ కష్టపడి పరిచయం చేస్తున్నాడు. కష్టపడి అనేక మంది రకరకాలైన ట్రైబ్స్ అండి. ఆఫ్రికాలో ఎలా ఉంటుందంటే మీరు నేను మాంసం తింటాం, మీరు నేను మటన్ తింటాం, మీరు నేను ఇంకోటి ఏదైనా తింటాం, కానీ వాడు మాత్రం మనుషులను తింటారు. అలాంటి ప్రదేశంలో ఆయన పనిచేస్తుంటే ఒక ట్రైబ్ దగ్గర నుంచి ఒక వ్యక్తి మెసేజ్ పంపాడు. ఏంటంటే ఒకవేళ మీరు ఖాళీ చేస్తే సరే, నువ్వు నీతో ఉన్న వ్యక్తులు ఖాళీ చేయకపోతే, ఎవరితో? డేవిడ్ లివింగ్స్టన్తో ఖాళీ చేయకపోతే ఈ రాత్రికి మిమ్మల్ని అందరినీ చంపేస్తాము అని బెదిరించారు అక్కడ ట్రైబ్స్ వాళ్ళు. ప్రభువా, నీ ఉద్దేశం పట్టుకొని ఒక మెడికల్ డాక్టర్గా, మెడికల్ మిషనరీగా నేను వచ్చాను ప్రభువా, వీళ్ళు చంపుదామని ప్రయత్నం చేస్తున్నారు ప్రభువా, ఏం చేయాలో అర్థం అవ్వలేదు ప్రభువా, మీరే సహాయం చేయండి ప్రభువా. ఈయనకి దేవునితో మాట్లాడే అనుభవం ఉంది, ధైర్యంగా ఉన్నాడు, భయం ఉంది, అనుభవం ఉంది, ప్రభుత్వం సంభాషించే అనుభవం ఉంది, ధైర్యంగా ఉన్నాడు. కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, వారితో ఉన్న వాళ్ళందరూ భయపడతా, బాధపడతా, ప్రభా నువ్వు ఏం చేయబోతుందా ప్రభా అని పారిపోవడానికి సిద్ధపడతా ఉన్న సమయంలో ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఈ రాత్రికి అందరిని చంపేస్తామన్నారు. ఏమండి, రాత్రి 11:30 అయ్యింది, 12 అయ్యింది, వీళ్ళకి నిద్ర పట్టట్లేదు. ఎందుకంటే చంపడానికి సిద్ధంగా ఉన్నా. ఎవరు చంపడానికి ఎవరు చంపడానికి? ఆ ట్రైబ్ సంబంధించి చంపడానికి సిద్ధంగా ఉన్నారు. సో 12 అయిపోయింది, ఇంకెవరు వస్తారు ఇప్పుడు? చంపడానికి వీళ్ళు వస్తారు. 1 గంట అయిపోయింది, రావట్లేదు. 2 అయిపోయింది, రావట్లేదు. 3 అయిపోయింది, రావట్లేదు. 4 అయిపోయింది, రావట్లేదు. పొద్దున్న 6 అయింది, రావట్లేదు. పొద్దున్న 10 గంటలకి. చాలా సంవత్సరాలు అయిపోయింది. 2 సంవత్సరాల తర్వాత ఆ ట్రైబ్ సంబంధించిన నాయకుడు వచ్చి అంటున్నాడు, ఐ వాంట్ జీసస్ అండ్ ఐ వాంట్ టు బి సేవ్డ్ అని అంటున్నాడు. నాకు యేసయ్య కావాలి, నేను రక్షణ పొందాలి, నాతో పాటు నా యొక్క ట్రైబ్ అంతా కూడా మారిపోతాది అన్నాడు. చక్కగా వాక్యం ఇచ్చాడు, అన్నీ అయిపోయినాయి. ఒక చోట డేవిడ్ లివింగ్స్ దగ్గర కూర్చోబెట్టి అంటున్నారు, అయ్యా అది రాత్రి ఏమన్నాను అన్నాడు. ఏమన్నానండి, నేను చంపేస్తానన్నానండి అన్నాడు. మరి చంపడానికి రాలేదేంటి అని అన్నాడు. అయ్యా ఒక విషయం చెప్పాలి నీకు అన్నాడు. ఇది డేవిడ్ లివింగ్స్టన్ డైరీస్ చదువుతూ నీకు అర్థమవుతుంది. ఒక సేవకుడు చెప్తున్నాడు, మరి రాలేదేంటి నువ్వు అన్నాడు. లేదండి బాబా, రాత్రి వచ్చాను మీ దగ్గరికి అన్నాడు. మరి ఏం జరిగిన సంగతి అంటే, మేము ఎక్కడైతే మీ కాంపౌండ్ ఎక్కడైతే ఉందో ఆ కాంపౌండ్ చుట్టూ మేము వచ్చినప్పుడు ఆ కాంపౌండ్ చుట్టూ 39 మంది వారియర్స్, 39 మంది యుద్ధం చేసే వారియర్స్, కత్తులతో వారు మీ చుట్టూ ఒక్కొక్కరిలో 15 అడుగులు ఉన్నారండి బాబు, మీ చుట్టూ మీ కాంపౌండ్ చుట్టూ ఉన్నారు. వాళ్ళు చూసి భయపడిపోయి పారిపోయాడు అన్నారు. హల్లెలూయా. ఏమండి, ఒక విషయం చెప్తారు వినండి. మరుసటి సంవత్సరము వారి సంఘంలోకి వెళ్ళి డేవిడ్ లివింగ్స్టన్ ఏమంటున్నాడంటే, అయ్యా దేవుడు ఇలా అద్భుతంగా పరిచయం వాడుకుంటున్నాడు, పరిచయం చేశాడు, లేకపోతే పరిచయం నడిపిస్తున్నాడు అని చెప్తూ ఇలాగ 39 మంది వారియర్స్ కనుకుంటారంట. వారు భయపడి యేసయ్యను విశ్వసించి వారు బాప్తిస్మం పొందారు అని చెప్తున్నప్పుడు ఆ ప్రసంగం అంతా అయిపోయిన తర్వాత చాలా జాగ్రత్తగా ముగించేస్తాను. ఆ సెక్రటరీ, చర్చ్ సెక్రటరీ వచ్చి, అయ్యా ఏ రోజు వచ్చి వారు ఇలా చేశారో దయచేసి ఏ రోజు అని వచ్చారో చెప్పగలరు అంటే, ఆ రోజులు వచ్చారు అంటే ఆ డైరీ తీసి చూపించాడంట. ఆ యొక్క చర్చ్ సెక్రటరీ ఏం చూపించాడు అంటే, ఆ డైరీలో ఏముందంటే అదే రోజున ఎక్కడైతే 39 మంది పెద్ద వారియర్స్ అండి, వాళ్ళు ఏంజలిక్ బీయింగ్స్ అండి, వాళ్ళు మనుషులు కాదు, దేవతలు ఉంచిపెట్టాడు దేవుడు అక్కడ. యాక్చువల్గా ఈ 39 మంది ఎవరు అంటే, యాక్చువల్గా వాళ్ళు చర్చిలో వాళ్ళు ఏ రాత్రి అయితే వస్తా ఉన్నారో కరెక్ట్గా 39 మంది ప్రార్థన చేస్తూ ఉన్నారంట. హల్లెలూయా. ఆ చర్చిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏంజలిక్ బీయింగ్స్ దేవుడు అక్కడ పెట్టాడు. హల్లెలూయా. ఏమండి, ఒక పర్పస్ ఉంటే దేవుడు అద్భుతం చేస్తాడు. ఏమండి, ఇది అడగడం మానేయండి. ప్రభువా నన్ను అభిషేకించు ప్రభువా, ప్రభువా మీ శక్తితో నింపండి ప్రభువా, ప్రభువా మీ యొక్క వాటితో నింపండి ప్రభువా అనే దానికన్నా ఇవన్నీ కూడా కావాలి. కానీ అతి ప్రాముఖ్యంగా అభిషేకం అన్నా, శక్తి అన్నా, విడుదలన్నా అన్నీ ఎక్కడ ఉంటాయంటే నీ జీవితానికి కలిగిన ఉద్దేశం నువ్వు తెలుసుకుంటే ఆ ఉద్దేశములో ఆ ఉద్దేశం నెరవేర్చడానికి అభిషేకం ఇస్తాడు దేవుడు. ఆ ఉద్దేశం నెరవేర్చడానికి పరలోకం నుంచి తన అగ్ని పంపుతాడు దేవుడు. ఆ ఉద్దేశం నెరవేర్చడానికి పరలోకం నుంచి నీకు కావలసిన ఆత్మ వరాలు దేవుడు నిన్ను నింపుతాడు. హల్లెలూయా. గుండె నొప్పితో ఒక ఆయన చాలా బాధపడుతున్నాడు. ఆపరేషన్ జరిగింది. మా చర్చకే వస్తారండి వాళ్ళు. చాలా బాధపడుతున్నాడు. నేను కాకినాడలో ఉన్నాను.
ఆయన హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆపరేషన్ అయింది, అంత బాగానే ఉంది. ఆపరేషన్ అయిన కొన్ని నెలలకు తీసుకెళ్ళి మళ్ళీ హాస్పిటల్లో పెట్టారు. ఏమవుతుందో చెప్పలేకపోతున్నారు. టెస్టులు చేసి అనేక వేల లక్షలు ఖర్చు పెట్టాలని అంటున్నారు. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. నాకు ఫోన్ చేయలేదు. అలాగే వాళ్ళు స్తోత్రం ప్రభా, మీకు వందనాలు ప్రభా, ఆపరేషన్ చేస్తారా లేకపోతే ఏం చేస్తారా, లేకపోతే ఈయన బ్రతకడా అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారు. 2024లో జరిగింది చెప్తున్నాను నేను. నాకు ఫోన్ చేశారు, మామూలుగా ప్రార్థన చేశారు, ప్రభా ఈయన మీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభా, మీరే అద్భుతం చేయండి ప్రభా అని చెప్పి ప్రార్థన చేసి పెట్టేశారు అంతే. సో ఆ సాక్ష్యం చెప్తున్నారు. ఏం చెప్తున్నారు అంటే సాక్ష్యం ఏమండి, దేవుడు మంచిగా స్వస్థపరిచి ₹1 కూడా మచ్చ లేకుండా మళ్ళీ తిరిగి ఆయన వచ్చేసాడండి. చక్కగా ఉందండి, బాగానే ఉందండి. ఈ క్రమంలో మా చుట్టాలు కొంచెం మా మీద చాలా టెన్షన్ పడిపోయి వాళ్ళ ఇంటి దగ్గర, అంటే వీళ్ళు హైదరాబాద్లో ఉంటే వాళ్ళ ఇంటి దగ్గర ఒక మంత్రాలు చేసే ఒక ఆవిడ ఉందంట. ఆవిడ కళ్ళు మూసుకుంటుందని ఎప్పుడైనా ఎవరన్నా వచ్చి ఆ గడప దగ్గరికి వచ్చి నుంచుంటే వాళ్ళు ఎవరు ఎందుకు వచ్చారు దేనికోసం వచ్చి చెప్పుతుందంట. వీళ్ళందరూ కూడా ఈవిడ ఎక్కడ ఉండి ప్రార్థన చేసుకుంటుంది. ఆవిడ అక్కడ వాళ్ళకి సంబంధించిన చుట్టాలందరూ కూడా ఆ మంత్ర సంబంధించిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఈవిడ కోసం అడగడానికి వెళ్ళారంట. ఏమండి ఇలాగా మా తెలిసిన తాలూకు వాళ్ళు మా చుట్టాలండి, వాళ్ళ ఆయన బాగోలేదండి, వాళ్ళ ఆయన హాస్పిటల్లో ఉన్నాడండి అని అంటే ఆ డైరెక్ట్ ఉంటే మాట ఉందంట. ఏమండి మీరు ఆ వ్యక్తి కోసం నన్ను ఏమీ అడగద్దు. ఏం అడగొద్దండి, ఏమి అడగొద్దు. ఎందుకంటే నా దగ్గర ఉన్న ఆ యొక్క వెలుగు కన్నా ఆయన చుట్టూ ఉన్న వెలుగు చాలా బలమైందండి. అక్షరి ఎప్పుడు చెరిపోవడం ఉన్నదంట. హల్లెలూయా. దేవుడు నేను చెప్తున్నాను, దేవుని యొక్క శక్తి మన చుట్టూ ఉంటుంది. హల్లెలూయా. దేవుని యొక్క అభిషేకం మన చుట్టూ ఉంటుంది. హల్లెలూయా. మనం ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఆ అభిషేకం మన చుట్టూ వస్తుంది. ఎప్పుడంటే మనం ఆయన పాదాల దగ్గర పడిపోయినప్పుడు. హల్లెలూయా. కళ్ళు మూసుకొని ప్రభా ఈ బిడ్డలు దీవించండి. Let them know